కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే విద్యుత్ ఛార్జీలు పెంచబోమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాటిచ్చారు. ఇప్పుడు మాట తప్పి విద్యుత్ ఛార్జీలు పెంచి ప్రజలపై భారం వేశారని అన్నమయ్య జిల్లా రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి ఆరోపించారు. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు విద్యుత్ ఛార్జీలు పెంపుకు నిరసనగా డిసెంబర్ 27వ తేదీ చేపట్టే నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వైసీపీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా అన్నమయ్య జిల్లా రాయచోటిలోని వైసీపీ కార్యాలయంలో వైసీపీ పోరుబాట పోస్టర్లను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఫయాజ్ బాషా, వైసీపీ నాయకులు పాల్గొన్నారు. విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తాము, రైతులే విద్యుత్ ఉత్పాదన చేసి అమ్మే పరిస్థితికి మేము వినియోగదారులే అమ్మే పరిస్థితి తెస్తామని ఎన్నో ప్రగల్భాలు పలకడం జరిగింది. ఈరోజు నిజంగా విద్యుత్ ఛార్జీలు దాదాపు ఇప్పటికే మూడు మార్లు విద్యుత్ ఛార్జీలు పెంచడం జరిగింది. ఈరోజు మీటర్లు బిగిస్తున్నారు. ఈరోజు నిజంగా ఎస్సీ కాలనీలో అయితే చాలామంది ఎస్సీ కాలనీ గుద్దు మొత్తం విద్యుత్ అనుకోకుండానే రాత్రి పోయి కట్ చేసి ఇబ్బందులు పాలు చేస్తున్నారు. ఈ విద్యుత్ దీనిపై నిరసన తెలుపుతూ 27వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, మాజీ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు పిలుపు మేరకు ఈరోజు ప్రతి నియోజకవర్గ హెడ్ క్వార్టర్స్లో కూడా పెద్ద ర్యాలీతో నిరసన తెలిపి ఈరోజు కరెంటు ఎస్సీ ఆఫీసులు కావచ్చు, కరెంట్ ఆఫీసుల దగ్గర నిరసన తెలిపి వినతి పత్రాలు ఇవ్వడం జరుగుతూ ఉంది. ఎందుకంటే ఈరోజు రైతుల పరిస్థితి చాలా అధ్వానంగా ఉంది. ప్రతి విద్యుత్ వినియోగదారుని పరిస్థితి చాలా అధ్వానంగా ఉంది. ఎక్కడ ట్రాన్స్ఫారం కావాలన్నా ఇవ్వడం లేదు. నిజంగా ప్రతి దానికి కూడా మేము ఎన్నిసార్లు ఫోన్ చేసినా కూడా మెటీరియల్ లేదు, వైర్లు లేదు, ఫోన్లు లేదు అనే సమాధానమే వస్తూ ఉంది. గతంలో ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో విద్యుత్ ఎక్కడ కూడా ఇబ్బందులు లేకుండా ట్రాన్స్ఫార్మర్లు ఎక్కడ కూడా ఒకవేళ ట్రాన్స్ఫార్మర్లు కాలిపోయినా సరే కొత్త ట్రాన్స్ఫార్మర్ కానీ అడిగిన వెంటనే రైతులకు ఇచ్చే పరిస్థితి ఉండేది. ఈరోజు ఆ పరిస్థితి లేదు. ఇందుకు నిరసనగా ఈరోజు వినియోగదారుల పక్షాన, రైతుల పక్షాన ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా నిలిచి ఈరోజు 27వ తేదీన ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఈరోజు ప్రతి నియోజకవర్గంలో కూడా భారీ ఎత్తున నిరసన తెలియడానికి మేము సన్నాహాలు చేస్తున్నాం. తప్పకుండా ఈ నిరసనలు ప్రతి ఒక్కరు కూడా వినియోగదారులంతా పాల్గొని విజయవంతం చేయాలని అందరినీ కూడా కోరుకుంటున్నాం.